యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనములు చెల్లిస్తుంటున్నాను. మరి ఈరోజు మనము మాట్లాడుకోబోయేటటువంటి అంశము దేవుని ప్రణాళికలో కుటుంబం యొక్క పాత్ర. దేవుని ప్రణాళికలో కుటుంబం యొక్క పాత్ర. మరి దేవుడు మన కుటుంబాల గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడు, మరి ఆ ప్రణాళికలో భాగంగా మరి ఒక కుటుంబ సభ్యులుగా మనము ఎటువంటి బాధ్యతను తీసుకొని దాన్ని నిర్వర్తించాలో మనం గమనించినప్పుడు అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా మనం దాన్ని గ్రహించకుండా లేకపోతే దానికి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు ఎలాంటి నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వాక్య భాగం. మన భారతదేశ టెలివిజన్ చరిత్రలో మనం చూసినటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి డైలీ సీరియల్స్. కనుక వార్తల ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, డిబేట్స్ ఉండొచ్చు, లేదా చిన్నపిల్లల కార్యక్రమాలు ఉండొచ్చు, లేకపోతే నేషనల్ జియోగ్రఫీ లాంటి వాతావరణానికి సంబంధించినటువంటి లేకపోతే జంతువులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ వ్యూవర్స్ ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయంటే అది సీరియల్సే ఉంటాయి. మరి ఇట్లాంటి సీరియల్స్లో ఇంకా ప్రత్యేకత కలిగినటువంటి సీరియల్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి అత్తాకోడళ్ళకు సంబంధించినటువంటి సీరియల్సే ఉంటాయి అవి. ఎందుకంటే చాలామంది దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా దానికి రేటింగ్ ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ప్రతి సీరియల్లా అదే సంబంధించినటువంటి అవే క్యారెక్టర్స్ ఉండి కొంత అటు ఇటుగా ఉండి రోజు గొడవలు పెట్టుకుంటూ పోతుంటే మరి ఎంతో ఆసక్తిగా దాన్ని మనం గమనిస్తూ మన జీవితాలకు ఎటువంటి ఉపయోగం లేకున్నా సరే ఎంతో సమయాన్ని దానికి మనం కేటాయిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. కానీ మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి విషయం కూడా అత్తాకోడలకు సంబంధించినటువంటిది. కాకపోతే వీళ్ళు వరుసకు మాత్రం అత్తాకోడలు అవుతారు, కానీ నిజానికి వాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి అటువంటి విషయాలు మనం నేర్చుకోకపోయినా మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని మన నిజ జీవితంలో ఎలా అప్లై చేసుకొని దాని ద్వారా మనం ఆత్మీయ లబ్ధి పొందాలో తెలుసుకునే ప్రయత్నం చేయడమే ఈరోజు వాక్యం భాగం యొక్క ముఖ్యాంశం. ఇందులో మొదటిగా మనము రిబ్కా గారి గురించి, రిబ్కా మరియు ఇసాకు యొక్క కుటుంబం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా నేను మొదటిగా ఒక వాక్యాన్ని ఆదికాండము 24వ అధ్యాయము 25, 26 అధ్యాయాలు నేను మెయిన్గా చూస్తాను కాబట్టి అక్కడే ఈ వాక్యం అంతా అటు ఇటుగా కొద్దిగా తిరుగుతూ ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనం. దీనికంటే ముందు ఒక చిన్న దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్, దానికి విషయంలోకి మనం వెళ్దాం. అబ్రహాం గారు తన కుమారుడైనటువంటి అంటే వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఒక భార్యను తేవాలని అనుకుంటాడు. తద్వారా తనకున్నటువంటి తన పని మనిషిని పిలిచి తన జనాంగం నుండి మాత్రమే ఒక కుమార్తెను తీసుకొని రండి, అది ఆమె ఇస్సాకుకి భార్య అవుతుందని చెప్పినటువంటి సందర్భంలో ఉన్నటువంటిది. ఇక్కడ ఈ మరి నేను దాన్ని ఎలా కనుక్కుంటాను అని ఎప్పుడైతే దాసుడు అంటారో అనుకొని ఆయన ఏమనుకుంటాడంటే అక్కడికి వెళ్ళి నేను ఎవరినైతే అక్కడ ఆ ఊరి వద్ద వెళ్ళి అక్కడ బావి దగ్గర నిలబడి నాకు కొన్ని నీళ్లు కావాలని అడుగుతాను, ఎవరైతే నాకు నీళ్లు తోడిపోస్తూ మరి అదేవిధంగా నా వంటలు కూడా పోస్తారో మరి వాళ్ళే దేవుడు నాకు అనుగ్రహించిన వారు అనుకుంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను 18వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము 18వ వచనం. 17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను తాగనిమ్మని అడిగెను. అందుకామె అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత ఆ ఒంటెలు తాగుమట్టుకు వాటికి నీళ్లు చేయి పోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రిబ్కా గారు అతను అడిగింది నీళ్లు తనకు తాగనీకి మాత్రమే కొన్ని నీళ్ళు ఇవ్వమని అడిగారు. కానీ ఇక్కడ రిబ్కా గారు ఏం చేస్తున్నారంటే తనకు మాత్రమే కాకుండా ఆ ఒంటెలన్నిటికీ కూడా, అంటే అన్నిటికంటే ఎక్కువ నీళ్ళు తాగేటి ఒంటలే అయిండొచ్చేమో నాకు తెలిసినంత మట్టుకు. ఎందుకంటే అవి ఒక రోజు తాగితే కొన్ని రోజుల పాటుగా నీళ్ళు తాగాయని నేను విన్నాను. మరి అంటే అన్ని నీళ్లు చేది పోసింది అని అంటే ఆమెకి ఎంత ఓపిక ఉండాలి మొదటి విషయం.
ఎవరో పరిచయం లేనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ అడుగుతున్నారు ఆమెని నీళ్లు చేదిపోయమన్నప్పుడు తను నీళ్లు చేదిపోయడమే కాకుండా ఒంటెలన్నిటికీ కూడా ఇస్తున్నట్టుగా చూస్తాం. అంటే ఎటువంటి భయభక్తులతో వాళ్ళు పెంచి ఉండవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే ఉన్నారో ఎటువంటి భయభక్తులతో పెంచి ఉండవచ్చు, ఎటువంటి మర్యాదలు చేయాలో నేర్పి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. రిబ్కా గారి తన పెంపకంలో తన తల్లిదండ్రుల యొక్క పెంపకం ఎలా ఉందనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. మరి దీని తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆమెకి 2 గాజులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటికి పరిగెత్తుకొని పోయి మరి నేను ఇట్లా జరిగినప్పుడు ఇట్లా నీళ్ళు అడిగారు, నేను నీళ్ళు ఇచ్చాను, తద్వారా నాకు ఇతను ఈ బంగారంకు సంబంధించినటువంటి ఈ గాజులు ఇచ్చారు అని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారు. చెప్పినప్పుడు మరి వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్ళేసి మరి వాళ్ళని ఇంటికి ఆహ్వానించడము, వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ఆహారము ఇతర సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మీరు ఇంకా గమనిస్తే మరి అక్కడికి వచ్చినటువంటి అదే అధ్యాయంలో కింద చూస్తే అతను వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తారు అక్కడ. అంటే నేను అబ్రహాముకు సంబంధించినటువంటి దాసుడను, మరి ఇక్కడ అతని కుమారునికి ఒక భార్యను తీసుకుపోనికి ఇక్కడికి వచ్చాను, వాళ్ళకు సంబంధికుల నుంచి మాత్రమే కావాలి అని ఆయన అడగడం జరిగింది, కనుక నేను వచ్చానని చెప్తున్నారు. అది చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఆయన అడిగిన దానికి మరి అంత దూరం నుంచి వస్తే మరి మనము ఎట్లా చేస్తాం, అంత దూరం చాలాసార్లు ఏం చేస్తారంటే నేను గమనించిన మట్టుకైతే అమ్మాయిని పెళ్లికి అడగనీకి వచ్చినప్పుడు చాలా దూరం ప్రదేశం ఉంటే చాలా మంది పంపించరు. అమెరికా అంటే ఇప్పుడు పంపిస్తున్నారు, అది వేరే సంగతి, కానీ బట్ ఇన్ జనరల్గా అయితే దూర ప్రదేశానికి పంపించడానికి ఇష్టపడదు, దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాల్లో అయితేనే వాళ్ళు ఇవ్వనీకి చాలా ఇష్టపడుతున్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఈ 2 వేరే దేశాలుగా ఉంటున్నట్టు ఉన్నాయి, అక్కడికి పంపించనీకి వీళ్ళు ఒప్పుకుంటున్నట్టు గమనిస్తాం. ఇది 51వ వచనాల్లో ఒకసారి మనం గమనిద్దాం. దేవుని యొక్క ఉద్దేశము మరి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా గ్రహించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 51వ వచనము. ఇదిగో రిబ్కా నీ ఎదురున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునని ఉత్తరం ఇచ్చిది. ఇది అతని లాబాను అంటే రిబ్కా గారి యొక్క సహోదరుడైనటువంటి లాబాను గారు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము అని అంటున్నాడు ఆయన. అంటే ఈయనకి బోధపరచబడలేదు, ఈయనకి దేవుడు ఏం చెప్పలేదు, కానీ ఈ దాసుడు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి మరి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ అమ్మాయిని ఆ వివాహానికి పంపిస్తున్నట్టుగా మనం గ్రహిస్తాం. అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గానే సరే గ్రహించగలిగారు. లేదు అని అంటే కావలసినటువంటి ఎంక్వైరీలు చేయడం కావచ్చు, లేదా ఇతర విషయాల్లో కనుక్కోవడం కావచ్చు, మనం చేసిన తర్వాతనే మన అమ్మాయిని పంపిస్తాం. ఇక్కడ కేవలము బంధుత్వం మాత్రమే ఉన్నదని ఒక విషయం మాత్రమే తెలుసుకొని వాళ్ళు చూడనటువంటి అబ్బాయి కొరకు అని అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని వచ్చేసి ఇక్కడికి అమ్మాయిని పంపించడం జరిగింది. మరి దాన్ని కూడా వాళ్ళు వచ్చి ఆ వివాహ కార్యక్రమంలో ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ గ్రంథంలో ఇక్కడ లిఖించబడలేదు. ఒక దాదిని వాళ్ళ అసిస్టెంట్ని మాత్రమే ఇచ్చి అక్కడి నుంచి పంపించినట్టుగా గమనిస్తాం. అంటే ఈ 2 విషయాలు మీరు బాగా గమనిస్తే మనకేం తెలుస్తుందంటే అటు రిబ్కా గారు కావచ్చు, ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కావచ్చు, మరి దేవుని యొక్క ఒక ప్రణాళిక ఏదైతే ఉందో, ఎందుకంటే మనకు రిబ్కా గారి యొక్క వృత్తాంతం అంతా కూడా మనకు అందరికి తెలిసినటువంటిది. ఇసాకును పెళ్లి చేసుకోవడం, తద్వారా మరి 12 గోత్రాలకి తల్లిగా ఉండడం అనేది ఇదంతా మనం గమనిస్తున్నటువంటి విషయమే. కానీ ఇంత ముందుగానే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడము, మరి ఆ పెళ్లి కుమారుని కూడా చూడకన్నా ముందే ఆమె దాన్ని ఒప్పుకోవడము, దేవుని చిత్తంకి లోబడి అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనే దాంట్లో మరి దేవుని యొక్క ఓవరాల్ ప్రణాళిక ఏదైతే ఉందో మరి ఆ ప్రణాళికలో ఎలా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తుందో మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ వరకైతే మరి రిబ్కా గారి జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి ఘట్టాలే ఉన్నాయి. కానీ దీని తర్వాత వచ్చేటటువంటి ఏవైతే ఘట్టాలు ఉంటాయో, అంటే విషయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఏమంటారంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నట్టుగా మనం గమనిస్తాం. మరి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి, మరి దాని ద్వారా మరి మనమేం నేర్చుకోవచ్చు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళిరి.
అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ మరి ఇస్సాకు గారికి పెళ్లి జరిగినట్టుగా మనం గమనిస్తాం. ఇప్పటివరకు వచ్చిన తర్వాత మరి అబ్రహాము తన ఆస్తినంతటినీ కూడా పంచి ఇచ్చేయడం జరుగుతుంది తన కుమారులకి. అప్పుడు అబ్రహాము నుండి వీళ్ళు వేరైపోయి ఈ గెరారు దేశంకి వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి ప్రదేశం. అంటే ఇది ఎవరి దేశము? ఫిలిస్తీన్ల దేశం. అంటే వీళ్ళు వాళ్ళకి తెలియనటువంటి దేశం. మరి అలాంటి దేశంలో దేవుడు వీళ్ళని నివసించుమని చెప్తున్నాడు. మరి నివసించుమని చెప్పినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఆ దేశంలో నివసిస్తుంటున్నారు. దాని తర్వాత కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 8వ వచనము 9వ వచనానికి వెళ్తున్నాను. అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో ఉండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నాకు సహోదరి అని ఏల చెప్పితివి అని అడగగా ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోదునేమో అని అనుకొంటినని అతనితో చెప్పెను. ఇక్కడ అబ్రహాము దినంలో కూడా ఇలాంటి విషయం ఒకటి జరిగింది. తను భార్య అయినటువంటి సారాయిని తన చెల్లెలని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కూడా మరి వేరే దేశంలో ఉన్నప్పుడు మరి రిబ్కా తన చెల్లెలని అక్కడ ఉన్నటువంటి జనాంగంకి చెప్పినట్టుగా మనం గమనిస్తాం. మరి దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి అంటే, అట్లా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచించండి. అంటే భార్య అని చెప్తే ఒకవేళ, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఆచారం ప్రకారము వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటే చనిపోయి ఉంటే వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు ఈయన ముందే చెప్తే నన్ను ఎక్కడ చంపేస్తారో అన్న భయానికి ఈయన చెప్పకపోవడము అంటే ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మీరు గమనించండి. అంటే వీళ్ళు వెళ్ళి ఒక దేశంలో ఉంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రదేశంలో, మల్లపూర్ ప్రదేశంలో ఇలా చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్నాం. ఎంతమంది మీ ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తుంటాం? అదృష్టవశాత్తు మనకు ఎవరికి అటువంటి పరిస్థితులు లేవు. మనం చాలా ఆశీర్వదించబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుక ఇక్కడ గమనిస్తే అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అయినా సరే దేవుడు ఏం చెప్పాడు అతనికి, ఈ దేశంలోనే నివసించు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళకూడదు అని అంటున్నాడు. అంటే మరి ఈరోజు రిబ్కాలు ఎంతమంది ఇట్లాంటి డెసిషన్కి కట్టుబడి ఉంటారనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే రిబ్కా అంటే ఇక్కడ నేను భార్య గురించి మాత్రం చెప్పట్లేదు, కానీ భార్య తీసుకునే డెసిషన్కి భర్త కావచ్చు, లేదా భర్త తీసుకునే డెసిషన్కి భార్య కావచ్చు, ఎంతమంది కట్టుబడి ఉంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒకటి అక్కడ వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఇంకోటి అక్కడ కరువు కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఇక్కడే కొనసాగించమని దేవుడు నాకు చెప్తున్నాడు అని అంటే మరి అదేం దేవుడు అలా ఎలా చెప్తాడు? మరి ఇలాంటి పరిస్థితులు మనం ఎలా ఉంటామని అంటాం. ఇక్కడే మనం కొంత ఒకసారి యోబు భార్యను మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, తనకి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యోబును అతని భార్య అతనికి ఎటువంటి సలహా ఇస్తుంది మనం క్లియర్గా అక్కడ చూసాం. కానీ యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉండడం వల్ల అతను ఆమె ఇచ్చినటువంటి ఆ అడ్వైజ్ అతను తీసుకోలేదు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రిబ్కా ఎక్కడ కూడా ఎటువంటి అడ్డు చెప్పినట్టుగా అయితే మనము గమనించట్లేదు. మరి ఎప్పుడైతే మనం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నమ్ముతామో, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామో, మరి ఎటువంటి లాభాలు పొందుకుంటామనేది తర్వాత వచనాల్లో కొంత చూసే ప్రయత్నం చేద్దాం. 26వ అధ్యాయము 12వ వచనానికి నేను వెళ్తున్నాను. 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. జెనసిస్ చాప్టర్ 26 verse 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఇక్కడ మనం గమనిస్తే ఆ దేశంలో ఏముంది? కరువు ఉంది. మరి కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇతను విత్తనం వేసినటువంటి వాడై గొప్ప ఆశీర్వాదం పొంది 100 ఫలం పొందినట్టుగా మనం గమనిస్తాం. అంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని రక్షించాలనుకుంటాడో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు దేవుణ్ణి ఏమాత్రం కూడా ఏమార్చాలో, ఎందుకంటే పరిస్థితులన్నింటినీ కూడా తన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు. కనుక మనం ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ, ఎటువంటి ఇబ్బందులటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం చక్కగా చూస్తాం ఏంటంటే ఆ దేశమంతా కూడా కరువు ఉంది. అక్కడ ఈ కరువు ఉందని చెప్పేసి వీళ్ళు ఐగుప్తులకు ఎక్కడ వెళ్ళిపోతారని ఇక్కడే ఉండమని చెప్పాడు.
అలా చెప్పినటువంటి దేవుడు మరి ఇస్సాకుని పోషిస్తున్నట్టుగా, అతన్ని గొప్పవాడిగా చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి చాలా క్లియర్గా రాసినట్టుగా మనం గమనిస్తాం. ఇంకొక విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే అధ్యాయము 26వ అధ్యాయము 17 నుండి 18 వరకు మనం చదువుకుందాం. 17 నుండి 18 వరకు. జెనసిస్ చాప్టర్ 6 స్టార్ట్ ఫ్రమ్ 15 till 18. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడవు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఆయన తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. ఇక్కడ మరి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే వారి కొరకు, వారి జీవనం కొరకు, మనకు జీవనం కొరకు కావలసినటువంటి వాటిలో అతి ముఖ్యమైనటువంటిది నీరు. ఈ నీరు మరియు ఆహారం. కనుక ఈ 2 వచనాల్లో మనం గమనిస్తే అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడైనటువంటి యెహోవా దేవుడు అతనికి మంచి ఆహారాన్ని, అంటే నూరంతల పంటను దయచేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా గొప్పవాడుగా అతన్ని చేసినట్టుగా మనం గమనిస్తాం. అదేవిధంగా ఇక్కడ మరి ఎప్పుడైతే ఫిలిస్తీన్లు వచ్చేసి వారి తండ్రి వారితో ఇచ్చినటువంటి బావులు ఏదైతే ఉందో, అంటే జీవనానికి ఆధారమైనటువంటి ఆ నీరు ఏదైతే ఉందో, మరి ఆ బావులను కూడా వీళ్ళు పూర్తి చేసినట్టుగా మనం గమనిస్తాం. మరి ఈ బావులను తిరిగి మరి తవ్వించడము, తద్వారా అక్కడ నీళ్లు పడ్డట్టుగా, మరి అక్కడ కింద కొన్ని వచనాలు మనం గమనిస్తే వాళ్ళు వచ్చేసి ఆ అధ్యాయం చివరిలోనే మరి ఒక బావిలో మనకు నీళ్లు పడ్డాయని చెప్తారు. దానికి ఆయన బెయర్షెబా అని ఒక పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఈ కొన్ని వచనాల్లో, అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి కొన్ని వచనాల్లో మనం చూసింది ఏంటి అంటే, వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ఒక కుటుంబమును తన జీవనాన్ని సాగిస్తున్నప్పుడు వారికి ఎదురుపడేటువంటి ఇబ్బందికరమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఏమిటి, మరి ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు ఏ విధంగా నమ్మారు, దాన్ని పాటిస్తూ దేవుని యొక్క కృప ద్వారా వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు అనే దాన్ని కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తాం. అంటే ఇదే మనం గమనిస్తే ఏంటంటే, ఇక్కడ మనము నోహవు కుటుంబం ఉన్నదనుకోండి. ఇక్కడ ఈ నోహవు కుటుంబము మరి అక్కడ జలప్రలయం వస్తుంది, మరి మనము ఒక పెద్ద ఓడను నిర్మించాలని దేవుడు చెప్పినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ అతనితో కూడా ఏకీభవించి అతనికి సహాయం చేసినట్టుగా చూస్తాం. కానీ ఆ ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అతనికి సహాయం చేయలేదు. తద్వారా ఏం జరిగింది, అక్కడ ఒక గొప్ప జలప్రలయం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోవడం అనేది జరిగింది. అంటే వాళ్ళు రక్షించబడేటటువంటి అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు. మరి నోహు గారు ఆ ఓడ కట్టేప్పుడు వారు గ్రహించి, మరి ఎందుకు ఇట్లాంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు, ఎక్కడ నదులు కానీ పెద్ద సముద్రాలు కానీ లేవు, కానీ పడవ ఎందుకు కడుతున్నారని గ్రహించినప్పుడు మరి దాన్ని ఎవరైనా కొంత అర్థం చేసుకుని ఉంటే వాళ్ళు ఆ జలప్రలయాన్ని నుంచి వాళ్ళు రక్షించబడ్డట్టుగా మనం గమనిస్తాం. కానీ అక్కడ ఎవరు కూడా అతని మాట విన్నట్టుగా మనకైతే గ్రంథంలో లేదు, అందరూ నశించినట్టుగా ఉంది. అదేవిధంగా ఇక్కడ యోబు గారు కూడా తన కష్టమైనటువంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు కూడా దేవుని మీదనే విశ్వాసం ఉంచినాడు. తన స్నేహితులు తనను కాదన్నారు, తన భార్య కూడా తనను దేవుణ్ణి నిందించి చనిపోమని చెప్పింది. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మరి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే వారిని ఆశీర్వదించి తద్వారా వారి సంతానం ద్వారా ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో అది మరి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి వారు తన వంతు ప్రయత్నాన్ని వాళ్ళు చేసినట్టుగా గమనిస్తాం. మరి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఇస్సాకు యాకోబు గారి ఒక వృత్తాంతం అంతా మనం గమనించినప్పుడు అక్కడ ఏమో జరుగుతుందంటే, పెద్ద కుమారుడైనటువంటి ఏషావుని దీవించాలని తండ్రి సంకల్పిస్తాడు. ఈ సంకల్పించినప్పుడు చాటుగా రిబ్కా గారు విని యాకోబుని ఏషావులాగా తయారు చేసి తనే వంటకం తయారు చేసి మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, ఇన్ని కష్టాలలో కూడా, ఇన్ని ఇబ్బందుల్లో కూడా, అంటే తన సొంత జీవితానికి తన మర్యాదకి భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కరువు అయినటువంటి పరిస్థితి ఉంది, శత్రువులంతా చుట్టుముట్టి ఉన్నారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎంతో సహకరించినటువంటి భార్య అయినటువంటి రిబ్కా గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పరస్పర వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచనని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఇక్కడ ఏంటి, ఏషావుకు బదులుగా యాకోబును దీవించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తుంది. మరి చెప్పేప్పుడు ఈ ప్రయత్నాన్ని ఇస్సాకుతో మాట్లాడుతుందా?
ఇస్సాకుతో ఎక్కడ కూడా చెప్పట్లేదు. మరి మరి అంత సహకరించినటువంటి భార్య మరి ఎందుకు ఈ విశ్వాసాన్ని కోల్పోయింది? ఈ కోల్పోయినటువంటి భార్య ఎందుకు ఒక కొడుకునే సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ చేయడమే కాకుండా ఆ దీవెనలన్నీ దీనికి ఇప్పించడము, అదేవిధంగా మరి ఏశావు ప్రతీకారం తీర్చుకోకుండా ఈ కొడుకుని దూరంగా ఎందుకు పంపిస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆదికాండము 27వ అధ్యాయము 6 నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. జెనసిస్ చాప్టర్ 27 వర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 6 to 8. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజము సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. సో షీఈస్ కమాండింగ్. ఆమె ఏం చేస్తుంది? తన కుమారునికి ఒక సలహా ప్లస్ ఆజ్ఞలాగా కూడా చెప్తుంది. ఎందుకంటే నా మాట విను అంటుంది. తను బతిమలాడుతున్నట్టుగా చెప్పట్లేదు, బట్ అథారిటేటివ్గా తను తన కుమారునికి చెప్తుంది. ఏంది? మీ నాయన ఇలా చేయాలనుకుంటున్నాడు కాబట్టి మరి నేను చెప్పినట్టు నువ్వు విను అనేటటువంటి ఒక విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా మనం గమనిస్తే 8వ వచనము, అదే అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే 12-13 వచనం, 12 and 13 వర్స్. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచి అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకున్నానని చెప్పాను. అయినను ఆ తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యుద్ధకు తీసుకురమ్మని చెప్పగా. అంటే ఇక్కడ గమనించండి, ఆ తల్లి ఎంత సపోర్ట్ చేస్తుందంటే ఆయన భయపడుతున్నాడు యాకోబు. ఏమని? ఒకవేళ తండ్రికి నేను యాకోబు అని తెలిసినప్పుడు అతను నన్ను శపిస్తాడు, ఆ శాపం నా మీదకి వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తల్లి ఏమంటుందంటే, ఆ శాపం ఏదో నేను తీసుకుంటాను, నువ్వు మాత్రము నేను చెప్పినట్టు చెయ్యి. అంటే ఎంత ఖండితంగా చెప్తుందో మనకి తెలుస్తుంది. అంటే అక్కడ ఈ 2 స్టేట్మెంట్స్లో కూడా తను విజ్ఞప్తి చేస్తున్నట్టుగా లేదు. అది ఏమైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం వెళ్ళి నేను చెప్పినట్టుగా చేయను. మరి ఇంత పరస్పర విరుద్ధమైనటువంటి ఆ ఉద్దేశాలు తనకి రిబ్కా గారికి ఎందుకు జరిగినాయి అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ అంటే మరి అప్పటి వరకేమో అంత సహకారిణి అనేటువంటి భార్యగా ఉంది అక్కడ ఇస్సాక్ గారికి. ఇక్కడనేమో షీఈస్ టోటలీ కాంట్రడిక్టింగ్ ద సేమ్ ఆస్పెక్ట్స్. తన భర్తతోటే తను తెలియకుండానే మరి ఇంకొక కుమారుణ్ణి సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. మరి ఇలా చేయనికి అసలు కారణం ఏందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత వ్యతిరేకంగా తన భర్తకు చెప్పకుండా తన పెద్ద కుమారుని మోసం చేయడము, తన చిన్న కుమారునికి మాత్రమే సపోర్ట్ చేయడం ఎందుకు చేసింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాలు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 22 and 23. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను. అంటే ఇక్కడ నేను దీన్ని ధ్యానించినప్పుడు 2 చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు గమనించబడ్డాయి. మన జీవితంలో ఎవరైనా ఆడవారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యమైనటువంటి సమస్య వచ్చిందనుకోండి, ఎవరికి చెప్తారు? వాళ్ళ తల్లి దగ్గరికే ఫస్ట్ వెళ్తారు. హస్బెండ్ కూడా చెప్తారో చెప్పారో కొన్ని విషయాల్లో, కానీ మొదటగా ఏం చేస్తారంటే వాళ్ళ తల్లికి చెప్తారు. లేదు అంటే అట్లా లేని పక్షంలో హస్బెండ్తో కూడా వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రిబ్కా గారు అక్కడైతే గ్రంథస్థం అయితే చేయబడలేదు, తన హస్బెండ్తో అంటే ఇస్సాక్ గారితో మాట్లాడినట్టుగా ఎక్కడ రాయబడలేదు. ఆమె ఏం చేస్తుంది? యెహోవా దేవుని దగ్గర వేడుకోవడానికి వెళ్ళిందంట. తనకున్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యల్లో, తనకున్నటువంటి ఇబ్బందుల్లో దేవుని పైన ఎక్కువగా ఆధారపడేట్టుగా ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. మరి దేవుడు ఏం చేశాడు? నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయి, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అనే దాన్ని చాలా
క్లియర్గా అక్కడ నేర్పబడి ఉంది. అంటే మరి ఇప్పటి వరకు ఏదైతే మనము రిబ్కా గారు చేసింది మనము కరెక్ట్ కాదు అన్నట్టుగా ఒక ఆలోచన అయితే కలిగి ఉన్నామో, ఈ వాక్యం ద్వారా దాన్ని మనము కొంత సరిదిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తం అనేది ఇక్కడ గ్రహించబడింది. అంటే ఆమె దేవుని చిత్తాన్ని గుర్తుపెట్టుకుంది. ఏ విధంగానైతే మరియమ్మకి ఒక విషయం చెప్పబడుతుంది, అది తన గుండెల్లో పదిలం చేసుకుంటుంది. అమ్మ, నీ గుండెలో నుండి ఒక కత్తి దూసుకొని పోతుంది అన్నప్పుడు ఆమె తన మనసులోనే పెట్టుకుంది. అది ఎప్పటివరకు? అది అయ్యేంత మట్టుకు, తెలుసుకునేంత మట్టుకు, సుమయోన్ భక్తుడు చెప్పినప్పుడు. అది అదేవిధంగా మరి దేవుడు ఇక్కడ బోధించినప్పుడు అక్కడంటే ఏంటంటే అది ఒక ఇబ్బందికరమైన విషయం అని అనుకోవచ్చు. అంటే నీ హృదయం గుండా ఒక కత్తి దూసుకొని పోతుందని చెప్పడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. మరి యోసేపు గారికి అది చెప్పిందో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో, అంటే రిబ్కా గారికి ఏదైతే దేవుడు తెలియజేసబడ్డాడో, అంటే నీ కడుపులో 2 కుమారులు ఉన్నారు, ఇందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారని చెప్పినప్పుడు ఇందులో మరి తను దాయవలసినటువంటి విషయం అయితే నాకైతే ఏం కనబడలేదు. కానీ ఇస్సాకు గారితో చెప్పినట్టు కూడా గ్రంథస్థం అయితే లేదు ఇక్కడ. కానీ సాధారణంగా అయితే చెప్పుకోవచ్చేమో, ఎందుకంటే అందులో ఏం సీక్రెట్స్ ఏమి లేదు, లేదా దాయవలసినటువంటి గొప్ప విషయం ఏం లేదు. కాబట్టి అది కూడా దేవుడే ప్రత్యక్షమే నాకు చెప్పాడు అనుకోండి, నా కుటుంబ సభ్యులకు నేను చెప్పనా? కనుక మరి రిబ్కా గారు చెప్పి ఉండవచ్చేమో అని అనుకుంటున్నాను, కానీ గ్రంథంలో అయితే లేదు. ఇది సరే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఏంటంటే ఇస్సాకు గారు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి ఈ పిల్లలు పుట్టినట్టుగా అనుకుంటా. అంటే చాలా వయసు అయిపోయిన తర్వాత ఇతని కంటే వయసులో ఉన్నటువంటి అబ్రహాముకి కళ్ళు బాగా కనబడేటి మీరు గమనిస్తే. ఎందుకంటే ఇస్సాకుకి ఆ తర్వాత కూడా అతను 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. 100 సంవత్సరాలప్పుడు అతను పుట్టాడు. అప్పటి వరకు కూడా తన కన్ను దృష్టిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నట్టుగా మనం ఎక్కడ కూడా అక్కడ గ్రంథస్థం లేదు. కానీ ఇక్కడ అతని కంటే యంగ్ అయినటువంటి, అతని కంటే వయసులో చాలా చిన్నవాడు అయినప్పటికీ ఇతను జీవించిన సంవత్సరాలు, అతను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఇతనికి ఒక మంద దృష్టి అనేది కలిగింది. మరి ఈ మంద దృష్టి అనేది దేని ద్వారా కలిగింది? మరి ఈ రోజుల్లో మనం ఉంటున్నప్పుడు, మనము దేవుని చిత్తానుకూలంగా నడవాలని ప్రయత్నిస్తున్నప్పుడు మనకు ఎటువంటి విషయాలు ఆ మంద దృష్టిని కలుగజేస్తాయి? ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల ఏంటి? ఆ మంద దృష్టి వల్లనే జరిగింది అక్కడంతా కూడా. ఎందుకంటే అది కలుగజేయడము, ఆ కలుగజేయడం వల్లనే ఆయన యాకోబుకి ఏశావుకు మధ్యలో భేదాన్ని తెలుసుకోలేకపోవడము, ఈ తెలియకపోవడం వల్లనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. కనుక ఇక్కడ మీరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఇది అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తున్నారంటే మరి అక్కడి నుంచి యాకోబుని లాబాను దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అతను ఏం చేస్తున్నాడు? లాబాను దగ్గరికి అతన్ని పంపించడం జరుగుతుంది. లాబాను దగ్గరికి యాకోబు గారు వెళ్ళి, అంటే అన్నని మోసం చేశారు. ఎందుకంటే అక్కడ ఉంటుంది ఏశావు గారు ఏమంటారంటే అతని పేరు అతనికి బాగా సరిపోయినది. ఎందుకంటే అతను నన్ను మోసం చేశాడు, ఒకసారి కాదు 2 సార్లు నన్ను మోసం చేసి నాకు రావాల్సినటువంటి ఆ దీవెనని తను పొందుకున్నాడనేటువంటి విషయాన్ని అక్కడ అతను అన్నట్టుగా అంటాడు. అయితే దీని గురించి నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగిందనమాట. మరి ఈయన నిజంగానే మోసం చేశాడు, ఆయన పేరులో కూడా మోసం ఉంది కదా అని అంటే ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంది అంటే మరి అతను ఏశావు ఎప్పుడైతే ఆకలిగా ఉంటాడో, ఆకలి కొన్నప్పుడు ఆ చిక్కుడుగాయల వంటకం కొరకు నువ్వు నాకు అది ఇస్తే నాకు ఆహారం కావాలని అడిగినప్పుడు మరి యాకోబు గారు ఒక ప్రస్తావన తీసుకొస్తారు. ఏమని? నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు నాకు ఇస్తానంటేనే నేను ఈ వంటకంను నీకు ఇస్తాను అనేటటువంటి ఒక మాటని అతను చెప్పినట్టు గమనిస్తాం. అంటే దానికి ఇతను ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. మీరు గ్రంథం క్లియర్గా ఉంటుంది. అది దాన్ని ఒప్పుకొని ఏం చేస్తున్నాడంటే తినేసి దాన్ని మర్చిపోతాడు అక్కడ. అంటే తనకు తానుగా తన జ్యేష్ఠత్వాన్ని ఆల్రెడీ యాకోబు గారికి ఇచ్చేశాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మరి దేవుని చిత్తంలో పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన ఇస్సాకు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనము చూస్తే అందరూ నీకు దాసులు అవుతారు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ రాసినట్టుగా ఉంటుంది. అంటే ఆశీర్వాదం ఒకవేళ ఆయనకి వెళ్ళి ఉంటే ఇది తప్పుగా అయ్యేది. కనుక ఆశీర్వాదం అనేది యాకోబు గారికే దొరికినట్టుగా ఉంది. మూడో విషయం ఏంటంటే మరి యెహోవా దేవుని యొక్క సంకల్పంలో కూడా పెద్దవాడే చిన్నవానికి దాసుడు అవుతాడు అనేది అక్కడ ఉండబడింది. కనుక ఇది ఏ విధంగా చూసినా కూడా అది దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగానే అవుతుంది. కానీ అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కానీ లేదా ఇందులో యాకోబు కానీ లేదా రిబ్కా గారు కానీ మోసం చేసినట్టుగా ఎక్కడ మరి ఈ తెలుసుకున్నటువంటి వచనాల ద్వారా మాత్రం మనకైతే అది తెలిపడు. కనుక దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటామనంటే మనకున్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు దేవుని పైన ఏ విధంగా ఆధారపడాలి, మరి మన పిల్లల గురించి అయినటువంటి మనకు సమస్య ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు ఏమవుతారు అనేటువంటి ఒక బాధ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర అడగాలి. ఇప్పుడు ఏ విధంగా తన పిల్లలకు తన కడుపులో ఉన్నట్టు ఇబ్బందులు కనున్నప్పుడు ఆమె యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి అది కనుక్కున్నట్టుగా చూస్తాం.
ఇక్కడ మనం ఏం చేస్తామనంటే మన ఇష్టాన్ని పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రిబ్కా గారు ఏం చేస్తారు, దేవుని యొక్క చిత్తం పిల్లలేళ్ళలో ఏముందో గ్రహించి ఆ విధంగా చేసే ప్రయత్నమే చేశారు. కానీ తన ఇష్టాన్ని లేకపోతే తన భర్త యొక్క ఇష్టాన్ని దాన్ని రుద్దకుండా దాన్ని అడ్డుకోవడము ఏ విధంగా దేవుని చిత్తంలో జరిగే ప్రయత్నం చేస్తాం. మనము పిల్లల విషయంలో ఏం చేస్తాం గమనించండి ఒకసారి. మనం డాక్టర్ కావాలనుకుంటే పిల్లలు డాక్టరే కావాలి, ఇంజనీర్ కావాలనుకుంటే వాళ్ళు ఇంజనీరింగ్ కూడా ప్రోత్సహిస్తాం. ఒకవేళ వాళ్ళు వేరే చేస్తారంటే కూడా మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయం. కానీ దేవుని చిత్తంలో ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది. కనుక మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మన పిల్లల విషయమే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఆలోచనలు ఉన్నా, మరి దేవా మరి నాకు ఇచ్చినటువంటి ఈ పిల్లల విషయంలో నీ ఉద్దేశం ఏమిటి, మరి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నేనేం చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనము అబ్జర్వ్ చేయొచ్చు. అబ్రహాం గారు చూస్తే ఆయన బిజినెస్ మ్యాన్, ఆయనకంతా కూడా పశువులు ఎక్కువగా ఉన్నాయి. అంటే పశువులు బాగా పెంచి తద్వారా అతను గొప్పవాడైనట్టుగా మనం గమనిస్తాం. దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఇస్సాకు గారు ఉన్నారు. ఇస్సాకు గారికి గొర్రెల మందలు అవి లేనట్టుగా లేదు. అతను విత్తనం వేసి నూరంతల పొలం, అంటే అప్పటి వరకు అతని తండ్రి వ్యవసాయం చేయలేదు. కానీ ఈయనేం చేశాడు, ఈయన వ్యవసాయం చేసి అభివృద్ధి చెందినట్టుగా మనం గమనిస్తాం. మరి ఈయన కొడుకుని తీసుకుందాం, యాకోబుని. ఆయన విత్తనం వేయలేదు, ఆయన గొర్రెలు పెంచాడు. ఆయన గొర్రెల్ని పెంచి ఇద్దరు భార్యలను సంపాదించుకొని ఆస్తిని సంపాదించుకొని అక్కడి నుంచి మరి తిరిగి ఇక్కడికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. మరి యాకోబు గారికి 12 మంది కుమారులు, అందరిలో ముఖ్యుడైనటువంటి కుమారుడు యోసేపు. మరి యోసేపు ఈ ఏ పనులు కూడా చేయలేదు. అతను ఒక ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు. అంటే అంతకుముందు ఏం చిన్నగా గొర్రెలు కాసిన కొద్ది రోజులు కూడా, అంటే గొర్రెలు కాసినట్టు వాళ్ళ అన్నదమ్ములు గొర్రెలు కాశారు, ఇతను మాత్రము అతను వారికి కావాల్సినటువంటి సామాగ్రి తీసుకెళ్లేవాడు. అటువంటి వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రిగా. అంటే ఏంటి అని అంటే, మనం ఊహించింది ఎప్పుడు జరగాలని ఉద్దేశం ఏం లేదు. కానీ దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే జరగడానికి మనము దానికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తామో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అంటే ప్రతి జనరేషన్లో వాళ్ళు అదే మనం సంకల్పించాలన్నటువంటి ఉద్దేశం ఏం లేదు. కానీ దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే కనుగొంటామో మరి ఇలాంటి విషయాలు జరుగుతాయని మనం తెలుసుకుంటాం. అంటే దేవుని యొక్క సంకల్పము ఏ విధంగా ఇశ్రాయేలీలను అభివృద్ధి చేయాలి, ఆ 12 గోత్రాలు ఎక్కడి నుంచి రావాలి అనేటటువంటి ఒక సంకల్పంలో, అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఏదైతే ఆశీర్వాదం ఉందో, నీ జనాంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఒక ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ప్రణాళికలో భాగంగా మరి ఇస్సాకు మరియు రిబ్కా, మరి అదేవిధంగా యాకోబు, ఏశావు ఏ విధంగా ఉపయోగపడ్డారు, మరి దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చడంలో తనవంత పాత్ర ఎలా పోషించారు, తద్వారా వారికి ఎన్నెన్ని ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఈ ప్రయత్నం అంతట్లో కూడా గమనిస్తే ఏంటంటే, మరి రిబ్కా గారు చనిపోయేంత మట్టుకు కూడా యాకోబుని తిరిగి చూడరు. ఒకసారి లాబాను దగ్గర పంపించేసిన తర్వాత ఆ లాబాను దగ్గర నుంచి తిరిగి రాకముందే రిబ్కా గారు చనిపోతారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే కొడుకుని ఇంకా తిరిగి చూడనటువంటి పరిస్థితి ఉందంటే చాలా ఇబ్బందికరం. అంటే మరి ఈ ఆశీర్వాదం అంతట్లో కొంత ప్రతికూలత కూడా ఉన్నట్టుగా మనం గమనించాలి అక్కడ. అంటే అన్ని ఆశీర్వాదం అంత సంతోషకరమైనది ఏమీ లేదు, ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ ఆ ఇబ్బందులను ఎదుర్కోనికి తను సహృదయంతో ఆ దేవుని కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తను ఎంతో ప్రయత్నం చేసినట్టుగా మనం గమనిస్తాం. అదేవిధంగా గమనిస్తే మరి ఏశావు అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ జనాంగానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, వారిద్దరు కూడా ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలిగించిరి అని అక్కడ తర్వాత గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. అక్కడ అంటే వారి జీవితం ఏమీ సాఫీగా సాగలేదు. వాళ్ళు పిల్లలు పుట్టకన్నా ముందు కూడా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఇరుగు పొరుగు వారితో, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్లతో. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు నడుస్తున్నాయి. ఎందుకంటే అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, తమ్ముడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, పరస్పర విరుద్ధమైన ఆలోచన ఉన్నాయి. దేవుని యొక్క ప్రణాళిక వేరే విధంగా ఉంది. మరి అది కంప్లీట్ చేయడానికి వీళ్ళు తన వంతు సహకారాన్ని అందించారు. అందించిన తర్వాత కూడా మరి యాకోబు దూరంగా వెళ్ళిపోవడము, మరి ఏశావు అతను చంపాలని చూడము, ఇవన్నీ కూడా ఇద్దరు కుమారులు ఉండి ఒక కుమారుడు ఇంకో కుమారుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే తల్లిదండ్రులకు ఎంత మనోవేదన ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ. అంటే ఇన్ని ప్రతికూలత మధ్య కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వారు కంకణం కట్టుకొని అలాంటి పరిస్థితులను నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నాన్ని చేశారు. అదేవిధంగా దేవుడు మరి వారి పిల్లల్ని ఏ విధంగా ఆశీర్వదించి ఆ 12 గోత్రాలుగా చేశాడో కూడా మనం గమనిస్తాం అన్నమాట. మరి ఇప్పుడు ఇది మనం ఒక కుటుంబం ద్వారా నేర్చుకున్నాం. మరి వీరికి మరి ఇంకొక కుటుంబం ద్వారా మనం మరి ఏం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రెండవది వచ్చేసి లోతు కుటుంబం. ఎందుకంటే లోతు గారు అత్తకి వరుసకి అత్త అవుతారు కాబట్టి లోతు భార్య, అందుకే అత్త కోడలు అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, అబ్రహాముకి తమ్ముని భార్య ఉంటుంది కనుక రిబ్కా గారికి తను వరుసకి అత్త అవుతుంది, కానీ నిజమైనటువంటి అత్త కాదు. ఇక్కడ మరి లోతు కుటుంబము, ఈ లోతు కుటుంబం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఎక్కువగా కనబడేది ఏంటి అని అంటే,
లోతు నీతిమంతుడైనటువంటి వాడుగా జీవించినట్టుగా, అదేవిధంగా సొదొమలో పెద్ద పాపము చేసినట్టుగా, తద్వారా దేవుని యొక్క శిక్షను వారు అనుభవించినట్టుగా మనం గమనిస్తాం. ఎక్కడ కూడా మనము లోతు భార్య గురించినటువంటి ప్రస్తావన ఎక్కువగా రాదు. అక్కడ నుంచి తిరిగి రావడం, ఆమె తిరిగి ఆ పట్టణం వైపు చూడడం, ఉప్పు స్తంభం అయిపోవడం, అక్కడితోనే వాళ్ళ స్టోరీ ఎండ్ అయిపోతుంది. కానీ మరి లోతు భార్య ద్వారా, అంటే ఈరోజు మనము ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు గారు మనకేం చెప్తున్నారంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. లోతును జ్ఞాపకం చేసుకోమని అనలేదు మనకు అక్కడ. మరి భార్యతో మనమే నేర్చుకుంటాం. మరి ఇక్కడ ఏం చేసింది, మరి తద్వారా మరి దేవుడు కొత్త నిబంధన గ్రంథంకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్న దానికి నేను తర్వాత దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మరి ఈ పట్టణం ఏదైతే ఉందో ఎటువంటి పట్టణం అండి? చాలా గొప్ప పట్టణము, కానీ పాపముతో నిండి ఉన్నటువంటి పట్టణం. అంటే అక్కడ జరిగేటటువంటి కార్యాలు ఇంకా వేరే ఏ పట్టణాల్లో జరగలేదు. ఎందుకంటే ఏ పట్టణం కూడా ఆకాశం నుండి గంధకములు వచ్చి కాల్చివేయలేదు, అంత పాపం చేయలేదు. దేవుని దృష్టి వద్దకు కూడా ముర్ర పోయినటువంటి లేదు. దీని తర్వాత నినివే పట్టణాన్ని ఒక్కదాన్ని నాశనం చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళందరూ మారడం వల్ల వారు రక్షించబడ్డారు. అంటే ఏ లెవెల్ ఆఫ్ వాళ్ళు ఆ పాపం చేసి ఉండొచ్చు మనం ఒకసారి గమనించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, అలాంటి పట్టణంలో మనం జీవించడానికి ఇష్టపడతామా? అలాంటి పట్టణంలో మనం జీవించడానికి ఇష్టపడతామా? మనము కొత్త ఇల్లు కొంటున్నామంటే, లేదంటే కొత్త కమ్యూనిటీకి వెళ్ళి మూవ్ చేసి మనం అక్కడ జీవించాలంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఫస్ట్ మనము బేజూరు వేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, అక్కడ కమ్యూనిటీ బాగా ఉంటుందా, కల్చర్ బాగా ఉంటుందా, గొడవలు ఎక్కువ జరుగుతాయా, అల్లరి చిల్లరగా ఎక్కువగా ఉంటారు, ఇలా అన్నీ చూసిన తర్వాతనే మన పిల్లలు అలాంటి పరిస్థితులలో పెంచకూడదు, లేదా అలాంటి వాతావరణాన్ని మన కుటుంబము ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మనం గట్టిగా తీసుకుంటాం. ఎందుకంటే మనకున్న చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో మంచి కల్చర్ ఉండాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి, అభివృద్ధికి తోడ్పడాలి, మన పిల్లలకి ఉపయోగపడాలని మనం గమనిస్తాం. అంతే కదండి. కానీ ఇక్కడ మరి లోతు కుటుంబం మేము ఎక్కడ ఉన్నది? అట్లాంటి పట్టణం, అట్లాంటి పాపభరితమైనటువంటి ఒక పట్టణంలో వీళ్ళు జీవిస్తున్నారు. మరి వీళ్ళకు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలు. అక్కడ ఎక్కువగా రాయబడలేదు లోతు భార్య గురించి, కానీ మనం కొంత ఆలోచన చేయవచ్చు. పెళ్లి ఈడికి వచ్చినటువంటి 2 కుమార్తెలు ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. మరి 2 ఆడపిల్లల్ని పెంచడంలో తండ్రి యొక్క పాత్ర ఎంత ఉంటుంది, తల్లి యొక్క పాత్ర ఎంత ఉంటుంది? ఒకసారి ఆలోచించాలి మనం. తండ్రి యొక్క పాత్ర లేకపోదు, తప్పకుండా ఉంటుంది, కానీ తల్లి యొక్క పాత్రనే ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడి వరకు అంటే ఇది అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే మనం రేప్కా గారి గురించి, ఇసాక్ గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వారి చుట్టుకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ టు లైక్ లివ్ ఆన్. హౌఎవర్ దే లివ్డ్ ఎ రైచియస్ లైఫ్ దేర్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఆ లోతు భార్య తన 2 కుమార్తెలు జీవిస్తున్నటువంటి ఆ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ. అంటే చాలా అవ్యాసమైనటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు మనం గమనిస్తాం. మరి అలాంటి పరిస్థితులలో 2 కుమార్తెలను పెళ్ళీడు వచ్చే వరకు పెంచినారు అని అంటే మరి తల్లి యొక్క బాధ్యత ఆ కుటుంబం వెళ్ళే ఏ విధంగా ఉంటుంది? ఇది మొదటి పాయింట్ నేను రేజ్ చేయాలనుకుంటుంది. అంటే ఏంటంటే తను కూడా మరి బైబిల్ అంత గ్రంథస్థం లేకపోయినప్పటికీ మరి మనం గ్రహించగలుగుతాం, ఎందుకంటే తల్లి యొక్క పాత్ర కుమార్తెలను పెంచడంలో చాలా ఉంటుంది. అదేవిధంగా తండ్రి యొక్క పాత్ర కూడా. వీళ్ళిద్దరూ కలిసి మరి అక్కడ ఆ కుటుంబాన్ని తీసుకొని వస్తున్నారు. ఈ తీసుకొని వస్తున్నప్పుడు మరి ఇక్కడ వీళ్ళు ఎంత మంచి పని చేశారు అని అంటే దేవుడు కూడా వీళ్ళని రక్షించాలని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ మనం దేవుడు కూడా వీళ్ళని రక్షించాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక మరి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనము తీసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 8. ఇక్కడ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని యుద్ధకు వెలుపలికి తీసుకుని వచ్చేదని వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి అని ఈ లోతు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? తన కుమార్తెల గురించి చెప్తున్నాడు. అంటే అక్కడ పరిస్థితులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అక్కడ అతనిచ్చే స్టేట్మెంట్ ద్వారా అంటే ఏంది, పురుషుని ఎరగనటువంటి 2 కుమార్తెలు ఉన్నారు. అంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా 2 డాటర్స్ని పెంచి
మరి అంత జాగ్రత్తగా పెంచాడు అని అంటే మరి వాళ్ళిద్దరూ ఎంత నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించారు, మరి పిల్లలకి ఎలాంటి బుద్ధులు వాళ్ళు చెప్పారు అనేది మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. మరి ఇంత చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే మరి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. ఇంత పాపం మధ్యలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. ఎందుకు రక్షించాలనుకున్నాడు అంటే మీరు గమనిస్తే మరి ఆ సింధూర వనం దగ్గర ఎప్పుడైతే అబ్రహాం గారు అక్కడ గుడారం వెలుపల కూర్చొని ఉన్నప్పుడు మరి యెహోవా దేవుడు మరియు ఆ దూతలు ఎవరైతే ఉన్నారో అటుగా వస్తున్నారు. వీళ్ళు పోవాల్సినటువంటి ప్రదేశము సొదొమకి వెళ్ళాలి. సొదొమలో పాపం ఎక్కువైపోయింది. అక్కడికి వెళ్ళేసి దాన్ని నాశనం చేయాలి. అంటే అక్కడ గ్రహించి అది నిజమా కాదు తెలుసుకొని దాన్ని నాశనం చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళడానికి అబ్రహాం దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే అక్కడ కాసేపు గడిపి వెళ్ళే ముందు ఈ విషయాన్ని అంతా కూడా అబ్రహాం గారికి చెప్తున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ చెప్పడం ద్వారా ఏం జరిగింది, అక్కడ అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే ఈ లోతుని అక్కడ ఉన్నటువంటి ఆ సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం గారు వేడుకోవడం జరుగుతుంది యెహోవా దేవుణ్ణి. ప్రభువా, మరి అక్కడ నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతుల నిమిత్తమై ఆ పట్టణాన్ని నువ్వు రక్షించవా అని అడుగుతారు. అడిగితే మరి దేవుడు ఏమంటాడంటే మరి నీతిమంతులు ఉంటే రక్షించేవాడిని, కానీ మరి నీతిమంతులు లేరు, రక్షిస్తాను నేను అని అంటే మరి ఈయన ఒక నంబర్ చెప్తాడనమాట. 100 మంది ఉంటే రక్షిస్తావా, 80 మంది ఉంటే రక్షిస్తావా, 50 మంది, అట్లా 6 సార్లు అడిగినట్టుగా మనం గమనిస్తాం. ఇంకా 6వసారి ఇంకా ఆయన భయపడిపోయి ఇంకా నేను అడగను అనేసి అక్కడ దాన్ని ఆపేయడము, అక్కడి నుంచి వీళ్ళు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అబ్రహాం గారికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే లోతు గారు వేరే పట్టణంలో ఉంటున్నారు, మరి లోతును రక్షించాలంటే వేరే తిరుగుతుంది. కానీ ఇక్కడ అబ్రహాంకి చెప్పడము, అబ్రహాం గారు దాన్ని వేడుకోవడము, ఆ వేడుకోవడం ద్వారా మరి ఆ కొంతమందిని అయితే నేను రక్షిస్తానులేని దేవుడు ఒక మాట ఇచ్చినట్టుగా మనం చూస్తాం అక్కడ. మరి మాట ఇచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, మరి అక్కడ తన దూతల్ని అక్కడ పంపించిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు లోతు గారు ఆ దూతలనిద్దరిని వాళ్ళ ఇంటిలోనికి పిలవడము, వారికి ఆతిథ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రాత్రి ఆ లోకల్ ఉన్నటువంటి పట్టణస్తులు వచ్చి మరి వారిని మాకు అప్పగించండి, మేము వారి ద్వారా ఇష్టమైనటువంటి కార్యక్రమాలు అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేస్తాము అని వాళ్ళు అడిగినప్పుడు ఆ ఉద్దేశంలోనే లోతు గారు ఈ మాట పలుకుతూ ఉంటున్నారు. మరి నాకు పెళ్ళిడికి వచ్చిన 2 కుమార్తెలున్నారు, వారిని ఏమన్నా చేయండి, కానీ నా ఇంటికి వచ్చినటువంటి ఆ గెస్ట్లని ఏమి చేయకూడదని ఎందుకంటే ఇశ్రాయేలులో ఒక గొప్ప విషయం ఉంది, ఏంటంటే వాళ్ళు గెస్ట్ని బాగా ట్రీట్ చేస్తారు. అంటే అరబ్ వరల్డ్ ఎక్కడైనా సరే ఒక గెస్ట్ వచ్చినారంటే చాలా బాగా ట్రీట్ చేస్తారన్నమాట వాళ్ళని. సో అదేవిధంగా ఇక్కడ మరి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ లోతు గారికి తెలియదు ఏంటంటే వాళ్ళే ఈయనను రక్షించడానికి వచ్చినారనేటువంటి విషయం ఆయనకు తెలియకపోయింది. ఎప్పుడు తెలిసింది, ఎప్పుడైతే వాళ్ళు కొట్టనీకి ఆ తలుపులు పల్లగొట్టనీకి వచ్చినప్పుడు వీళ్ళు చేతులు చాచి లోతు గారిని లోపలికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత అప్పుడు చెప్తారు వాళ్ళు, మేము ఈ పట్టణం యొక్క పాపం గొప్పదైంది కనుక దేవుడు దీన్ని నాశనం చేయాలనుకున్నాడు, మరి ఈ నాశనం చేయడానికి మేము వచ్చాం కనుక నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే త్వరగా అక్కడి నుంచి తీసుకొని రండి అని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు మరి అతను వాళ్ళ అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వాళ్ళ అల్లుళ్ళు అతన్ని హేళన చేయడం జరుగుతుంది. హేళన చేసిన తర్వాత మరి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంకా తడువు చేస్తున్నప్పుడు ఆ ఇద్దరిని, ఆ కుటుంబ సభ్యులని, భార్యాభర్తని వీళ్ళు పట్టుకొని పట్టణం వెలుపలికి తీసుకొచ్చినట్టుగా వాక్యంలో స్పష్టంగా రాయబడి తర్వాత అధ్యాయంలో మీరు గమనిస్తే మీకు అది క్లియర్గా చూపించబడ్డట్టుగా మనకు ఉంటుంది. అంటే మీకు ఆదికాండం 19వ అధ్యాయము చాప్టర్ 19 నుంచి మీరు చూస్తూ ఉంటే అందులో మీకు డీటెయిల్గా అది రాయబడి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఈ పట్టణం నుంచి బయటకు వస్తున్నారు. ఇక్కడే మనకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి కొంత దూరం వచ్చిన తర్వాత ఈ లోతు యొక్క భార్య ఏమైతే ఉందో ఈ వెనుకకు తిరిగి చూడడము, అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరడం జరిగింది. తద్వారా తను ఒక ఉప్పు స్తంభంగా మారినట్టుగా గమనిస్తాం. ఇక్కడి నుంచి అసలైనటువంటి విషయం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లోతు గారు, లోతు కుమార్తెలు ఇద్దరు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి పర్వతంలో జీవిస్తారు. ఈ పర్వతంలో జీవించినప్పుడు మరి కుమార్తెలకి ఒక ఆలోచన కలుగుతుంది, మరి మనకు ఎలా సంతానం కలుగుతుందని వారు ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక పని చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు గమనిస్తే ఎప్పుడైతే లోతు భార్య జీవించి ఉందో, లోతు భార్య కుటుంబంతో ఉందో వాళ్ళు నైతికతతో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఎప్పుడైతే లోతు భార్య లేదో వీళ్ళు అనైతికకు పాల్పడ్డట్టుగా మనం గమనిస్తాం, అంటే పాపం చేసినట్టుగా గమనిస్తాం. అంటే ఈ 2 ఇన్సిడెంట్స్ మధ్యలో భేదం ఒకటే ఏంటంటే వాళ్ళ తల్లి లేకపోవడం. పాపం జరగడానికి ముందు, పాపం జరగని తర్వాత చూస్తే భేదం ఏంటి అంటే తర్వాత తల్లి అనేది లేదు.
అంతకంటే ముందు వాళ్ళు జీవించినట్టు జీవితాల్లో తల్లి ఉంది. అంటే ఇక్కడ తన యొక్క పాత్ర, అంటే లోతు ఎంత నీతివంతుడైనప్పటికీ మరి లోతు భార్య యొక్క పాత్ర ఏమని మీరు మనం గమనించే ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి తెలుగు కొత్త నిబంధనలో చెప్తున్నాడు. ఎందుకు వెళ్తాను మన తర్వాత మాట్లాడుతాను దాని. కానీ ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నానంటే, లోతు యొక్క భార్య గురించినటువంటి ఎక్కువ ప్రస్తావన అక్కడ లేకపోయినప్పటికీ మనము ఉన్నటువంటి వాక్యాల ద్వారా గ్రహించేటువంటి ప్రయత్నం ఏం చేయొచ్చు అంటే, లోతు భార్య ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉంది, లోతు భార్య లేనప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంది. ఈ రెండింటి మధ్యలో భేదం ఉంటుంది. లోతు యొక్క భార్య మాత్రమే, లోతు అలానే ఉన్నాడు, కుమార్తెలు అలానే ఉన్నారు. మరి దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు. కానీ ఒక అనైతికమైనటువంటి పని చేయడం ద్వారా మరి వాళ్ళు రెండు జనాంగాలకి అక్కడ ఒక పుట్టుకొచ్చినట్టుగా మనం గమనిస్తాం. ఒకటి పెద్ద కూతురు ద్వారా మోయాబీలు, రెండవ కూతురు ద్వారా అమ్మోనీలైనటువంటి రెండు జనాంగాలు అక్కడి నుంచి పుట్టుకొని వస్తాయి. అంటే దేవుని ప్రణాళిక వీళ్ళు ఆయన భార్య చనిపోయేందుకన్నా ముందు అంతా బాగానే జరుగుతుంది అక్కడ. కానీ ఒక్కసారి చనిపోయిన తర్వాత ఆ ప్రణాళిక అంతా కూడా కింద మీద అయిపోయినట్టుగా చూస్తాం మనం. ఎట్లా అయిపోయింది, మరి దాన్ని ఎందుకు జరిగిందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. మరి ఇప్పుడు ఈ రెండు జనాంగాలకి, అంటే ఈ మోయాబీయులకి మరి అదేవిధంగా ఇశ్రాయేలీలకి మధ్య ఎన్నో పర్యాయాలు మనకి యుద్ధాలు జరిగినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఎప్పుడైతే అంటే ఏంది ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ రెండు జనాంగాలు ఉద్భవించిన తర్వాత మరి ఇశ్రాయేలీలు యాకోబు యొక్క 12 గోత్రాల వారు ఎప్పుడైతే పట్టబడి ఐగుప్తుకి వెళ్తారు, ఐగుప్తు నుంచి తిరిగి వస్తారు కనాను దేశంలోనికి. వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఈ మోయాబు దేశం గుండా వెళ్ళాలనేటటువంటి ఒక ప్రయాణం సాగించాల్సి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని వెళ్ళనివ్వరు. వాళ్ళకు కొంత ఆహారం ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వనట్టుగా మనం గమనిస్తాం. అదేవిధంగా మనం ఇంకా కొంత లోతుగా గమనిస్తే ఒక యుద్ధం కూడా జరుగుతుంది వీళ్ళకి, ఈ మోయాబీలకి అదేవిధంగా ఇశ్రాయేలీలకి. అందులో మరి మోయాబీల రాజైనటువంటి బాలాకు, ఈ బాలాకు ఏం చేస్తాడంటే మరి ప్రవక్తనే ఆయన హైర్ చేసుకుంటాడనమాట. పిలిచి బిలామును పిలిచి మరి ఇశ్రాయేలీలనే శపించాలంటాడు. మరి ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు? మోయాబీలు. అదేవిధంగా మీరు ఇంకా న్యాయపతుల గ్రంథంలో కానీ ఇంకా ఇతర గ్రంథాల్లో మీరు గమనిస్తే దాదాపు 400 సంవత్సరాల పాటు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో యుద్ధాలు చాలా జరిగినట్టుగా మనం గమనిస్తాం. అంటే ప్రతి విషయంలో ఈ మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళే కాకుండా ఇంకా వేరే ఫిలిస్తీన్లు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళతో కూడా జరిగినటువంటి యుద్ధాలు స్పష్టంగా అక్కడ గ్రంథస్థం చేయబడినట్టుగా మనం గమనిస్తాం. అంటే లోతు భార్య చేసినటువంటి ఒక చిన్న తప్పితం, అది చిన్న తప్పితం కాదు, పెద్ద తప్పితం. ఈ తప్పితం ద్వారానే ఈ అవసరం లేని అంటే ఏంది ఈ మోయాబీలు ప్లస్ అమ్మోని అనేటువంటి ఒక జనాంగాన్ని ఉద్భవించడం జరిగింది. వారి ద్వారా మరి దేవుని సంకల్పం జరగనీకి 400 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ 400 సంవత్సరాల తర్వాత ఏదైతే ఉందో అంటే ఒక 10 జనరేషన్స్ తర్వాత దాదాపుగా మీరు గమనిస్తే మోయాబీయులైనటువంటి రూతు తిరిగి బోయేజును పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ బోయేజు వంశావళిలోనే దావీదు జన్మించడం జరుగుతుంది. దావీదు వంశంలోనే యేసుక్రీస్తు వారు జన్మించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచించండి ఒకసారి, దేవుని యొక్క ప్రణాళిక లోతు కుటుంబం ఎడల ఎటువంటి ఆలోచన కలిగి ఉంది అంటే సక్రమంగా జరిగి ఉంటే ఇన్ని ఇబ్బందులు అనేవి జరగకపోయేటి అక్కడ. కానీ దేవుడు మనలను వాడుకుంటున్నప్పుడు మరి మనము కొంత సరైన విధానంలో ఆ ప్రణాళిక సహకరించకపోయినప్పటికీ దేవుడు ఆ ప్రణాళికను మాత్రం నెరవేర్చుకుంటాడు. కొంత అటు ఇటుగా అయినా సరే తన ప్రణాళిక ఏది ఉందో దాన్ని చక్కగా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక ఇక్కడ మొత్తం వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. అంటే రెండో కుటుంబానికి సంబంధించి అంటే లోతు వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వృత్తాంతం అంతటిని కూడా ఎప్పుడైతే మనం బాగా గమనిస్తామో ఆ భేదం ఉన్నదంతా కూడా లోతు భార్య ఉన్నప్పుడు లేనప్పుడు అనే దానిగా మనం దాన్ని విభజించవచ్చు. ఆ లేకపోవడం వల్ల ఎంత పెద్ద నష్టం జరిగింది, ఈ నష్టం అనేది ఎన్ని జనరేషన్స్కి అది ఎఫెక్ట్ అయింది, ఎన్ని జనరేషన్స్ తర్వాత తిరిగి అది మళ్ళీ దాన్ని ఏమంటారు దేవుడు ఏ విధంగా దాన్ని సంకల్పించి దాన్ని కంప్లీట్ చేశాడనేది మనం తెలుసుకుంటాం. అదేవిధంగా దావీదు మహారాజు అయిపోయిన తర్వాత తిరిగి ఈ రెండు జనాంగాలని గెలవడం రెండవ న్యాయాధిపతుల్లో అది రాసి ఉంటుంది. రెండవ న్యాయాధిపతులలో రాసి ఉంది అది. దాన్ని గెలవడము తిరిగి ఈ మోయాబీలని ఈ అమ్మోనీలని జయించి తన సామ్రాజ్యంలో కలుపుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే
ఈ రెండు కుటుంబాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ వ్యత్యాసాన్ని మనకు క్లియర్గా తెలుస్తుంది. దేవుని యొక్క ప్రణాళికలో మనం భాగమైనప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు కలిగినా కూడా, కానీ చివరికి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చుతాము, ఏ విధంగా మనం అభివృద్ధి పొందుతాము అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుని సంకల్పాన్ని తెలిసి కూడా, అంటే అక్కడ వాళ్ళను రక్షించబడాలనేటువంటి విషయము లోతుకి అతని భార్యకు అతని కుమార్తెలకి క్లియర్గా దేవుడు తెలిపినట్టుగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మాత్రమే నేను రక్షిస్తున్నాను అన్నప్పుడు దేవుని యొక్క సంకల్పం అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే పట్టణం నాశనం చేయబోయేది దేవుడే కాబట్టి. కనుక అది తెలిసి కూడా మరి తను ఏవైతే ఉన్నారో తన గతకాలపు జీవితం వైపు, లేకపోతే ఆ ఆస్తి వైపు తను తిరిగి చూడడం వల్ల తను కావాల్సినంత కోల్పోయింది, తన జీవితాన్నే కోల్పోయింది. తన జీవితాన్ని కోల్పోవడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా అది అస్వస్థం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఈ రెండు కుటుంబాల ద్వారా మనం ఈ పాఠాలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదైతుందో లూకాసు వార్త 17వ అధ్యాయం సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మరి శిష్యులు ఒక విషయము అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మరి అంత్యకాలం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మరి దాన్ని మేము ఎట్లా తెలుసుకోవాలి అని ఒక విషయాన్ని వాళ్ళు అడిగినట్టుగా అక్కడ మనం గమనిస్తాం. మనం ఇంతకుముందు బ్రదర్ ఆనంద్ గారు చదివినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి 37 వరకు అది మీకు క్లియర్గా రాసి ఉంటుంది. నేను దానిలోని కొన్ని పాఠాలను చదివి గమనించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు లూకాసు వార్త 17వ అధ్యాయము నేను 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి అందరిని నాశనం చేసెను. తర్వాత లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని రాక ఏ విధంగా ఉంటుంది, మరి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అక్కడ చాలా చక్కగా రాయబడింది ఏంటంటే, జీవితం అనేది చాలా సాధారణంగా జరిగిపోతున్నట్టుగా ఉంది అక్కడ. అంటే ఏంది, ఇప్పుడు మన జీవితాల్లో ఏమైతే జరుగుతున్నాయో అవే వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. అంటే వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి, వారి పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి, వారి పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేస్తున్నారు, అన్ని రకాలటువంటి ఇహలోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నట్టు గమనిస్తాం. అంటే ఆ నాశనం రాబోతుందని వాళ్ళకు కూడా తెలియదు. అంటే నాశనం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా ఉన్నప్పుడే నాశనం వచ్చేస్తుంది, కనుక ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. అంటే ఇంకేదో జరిగిపోయినప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక పెద్ద సూచనలు జరుగుతున్నాయంటే అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనకు అలవాటు అయిపోయింది అంతే. అంటే రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్పారు. మనకి ఎవరికైనా భయం ఉందా? ఎందుకంటే యుద్ధాలు అలవాటు అయిపోతున్నాయి కనుక. మనకి ఎన్నో వార్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుత కాలంలో ఒక 3-4 వార్స్ ఈజీగా జరుగుతూ ఉన్నాయి. కనుక ఇది మనకు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నట్టే, ఏ విధంగా అయితే ఆ నోవాహు దినములలో జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే, సాధారణమైన పరిస్థితుల్లో కూడానే జాగ్రత్తగానే ఉండాలి, సాధారణమైన పరిస్థితుల్లో కూడా సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. దాని తర్వాత వచనాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. అక్కడ 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట నుండి సామాగ్రి తీసుకొని పోవుటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. ముఖ్యమైన విషయం ఇక్కడ, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకొను, దాన్ని పోగొట్టుకునివాడు దాన్ని సజీవంగా కాపాడుకొను. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుపబడుదురు, ఒకడు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసురుచుందురు, ఒకత కొనుపోబడును, ఒకత విడిచిపెట్టబడును. ఈ విషయాలు మనం ఒకసారి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మిద్దె మీద ఉండువారు కిందికి రాకూడదు. అంటే మిద్దె మీద ఉండేవారు కిందికి ఎప్పుడు వస్తారు? ఏదైనా సామాన్ తీసుకుపోనికి వస్తారని చెప్తున్నారు అక్కడ. అంటే ఏంటంటే ఆ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ కింద ఉన్న, అంటే ఇల్లంతా ఒకటే వ్యక్తికి సంబంధించినటువంటి విషయం, పొరుగింటి వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. ఓకే, అంటే అక్కడ సమయానికి
ఇచ్చేటటువంటి అంటే ఏంటంటే ఆ రెప్పపాటులోనే జరిగేటటువంటి విషయము. ఓకే, లేదా పొలంలో ఉన్నవాడు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాతనే చాలా కొన్ని ఆలోచిస్తే భయం కలిగించేటువంటి విషయాలు ఏంటి అంటే, ఒక మంచంలో ఇద్దరు పడుకొని ఉన్నారు, అందులోకి వెళ్ళి ఒక్కొరు కొనుక్కోబడుతున్నారని చెప్తున్నారు. ఈ మంచంలో పడుకునే వాళ్ళు ఇద్దరు ఎవరు ఉంటారు? అయితే భార్యాభర్తలు ఉంటారు, తల్లి కూతుర్లు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. అంటే కుటుంబ సభ్యులు మాత్రమే ఒక మంచంలో పడుకుంటారు. జనరల్గా చెప్పాలంటే రూమ్లలో ఉండే ఫ్రెండ్స్ పడుకుంటారు, మాది వేరే సంగతి. కానీ ఒక కాంటెక్స్లో ఆలోచిస్తే, అంటే అప్పట్లో రూమ్స్ ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడున్నటువంటి మనం ఆలోచన చేస్తే ఏంటంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇక్కడ ఉంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు తిరగలి విసురుతున్నారు. అందులో ఒక ఆమె కొనుక్కోబడుతుంది, ఒక ఆమె విడిచిపెట్టబడుతుంది. ఇది ఇక్కడ కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. ఏంటంటే అది పక్కింటి వారు కావచ్చు, లేదా ఆ ఇంట్లో ఉండే ఇద్దరు స్త్రీలు కావచ్చు. అంటే ఏ విధంగా ఆలోచించినా సరే మనకు సంబంధించినటువంటి వారే, మనకు క్లోజ్గా ఉండేటటువంటి వారే అకస్మాత్తుగా ఒకరు విడిచిపెట్టబడుతున్నారు, ఒకరు కొనుక్కోబడుతున్నారు. కాసేపటి కొరకు మీరు కొనుక్కోబడ్డారు, మీ పక్క వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆలోచించండి. అంటే మన కుటుంబ సభ్యులే ఒకరు విడిచిపెట్టబడుతున్నారంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాలి. అంటే మనము చాలామంది అందరం కూడా విశ్వాసులమే, క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళమే, ఎన్నో సంవత్సరాలుగా చర్చకు వస్తున్నటువంటి వాళ్ళమే. కానీ మరి ఒకరు ఎందుకు విడబడుతున్నారు మనకు తెలియదు. మరి ఎందుకంటే తెలిసి అట్లాంటి పరిస్థితి మనం రానియం కదా. అంటే మన లోపల కూడా తారతమ్యాలు ఉన్నాయన్నమాట. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఆత్మీయతలు ఎంతో తారతమ్యాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. కనుక మనం ఎంత జాగ్రత్త పడాలి మనం దాని విషయంలో. ఒకసారి ఆలోచించండి, తల్లి కొనుక్కోబడుతుంది, పిల్లలు ఉంచబడతారు. ఆ తల్లి ప్రాణం ఎంత తల్లి తెలుస్తుండొచ్చు. ఆలోచనకు తాగుండదు అనుకోండి, కానీ ఆలోచిస్తే అలా ఒకళ్ళు ఇమాజినేషన్ చేస్తే, భర్త కొనుక్కోబడుతున్నాడు, భార్య విడబడుతుంది, లేకపోతే భార్య తీసుకోబడుతుంది, భర్త విడిపోతాడు. ఆలోచించండి. అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి, ఇన్ని సంవత్సరాలు ఒక విశ్వాసంలో జీవించి, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా ఉండి ఎటువంటి లాభాన్ని పొందుకుంటున్నాం మనం? మన కుటుంబ సభ్యులే మనం రక్షించలేకపోతున్నామని అంటే మనం ఇంకెవరికేం సువార్త చెప్తాం? మనం చర్చికి వస్తున్నటువంటి వాళ్ళమే, కుటుంబంతో కలిసి వస్తాం. మళ్ళీ మన పిల్లలు వింటారు, భార్య వింటారు, భర్త వింటారు, వాక్యాలు చెప్తాము, అన్నీ చేస్తాం మనం. కానీ మరి ఒకరెందుకు విడబడుతున్నారు అక్కడ? అంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే వాళ్ళు మన కొలీగ్స్ కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనతో కలిసి పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడబడతారు. అంటే మనం డెఫినెట్గా మనకు అవకాశం ఇస్తే అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలని అనుకోం. దేవుడు మనల్ని అడిగాడు అనుకోండి, లోతుని అడిగినట్టు, లేకపోతే అబ్రాహాముని అడిగినట్టు, ఇగో ఈ సంఘంలోకి ఎవరిని కొంతమంది రక్షించాలనుకుంటున్నాను, మరి ఎంతమంది రక్షించాలనుకుంటున్నాం అంటే మన కుటుంబ సభ్యులైతే కంపల్సరీ ఎన్నుకుంటాం. మనం అందరు వాళ్ళని అడుగుతాము, కానీ లేదు అట్లా కాదని ఒప్పుకోలేదు అనుకోండి దేవుడు, నా కుటుంబ సభ్యులైతే రక్షించండి అని ఒప్పుకుంటాం, మనం అడుగుతాం. మనం అంటే ఎందుకు? వాళ్ళైతే రక్షించాలని అనుకుంటాం. మరి నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం హెచ్చరించబడుతున్నామంటే, ఈ వాక్యాన్ని ఇంత బాగా నేర్చుకుంటూ ఎవ్రీ వాక్యం చర్చకు వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, టీవీలలో వింటున్నాము, మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుంటున్నాము. మరి ఏం హెచ్చరింపబడుతున్నాం మనం? దేవుడే క్లియర్గా చెప్తున్నాడు, ఒకరు విడబడతారు, ఒకరు తీసుకోబడతారు. మరి ఎవరు విడబడాలి, ఎవరు తీసుకోబడాలని నిర్ణయించుకోవాలి మనం. అట్లా వద్దనుకుంటే మరి దేవుని ప్రణాళికని మనం నెరవేర్చడానికి ఎటువంటి సంసిద్ధత కలిగి ఉన్నామనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. కనుక దీన్నే ఇంకా కొద్దిగా కిందికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడని అంటే, అక్కడ ఎక్కడైతే పీనుగా ఉంటుందో అక్కడే గద్దలు వస్తాయనేటువంటి ఒక స్టేట్మెంట్ అనేది అక్కడ ఇస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు హైదరాబాద్లో లాంటి పట్టణాల్లో ఇట్లాంటి సీన్స్ చూడడానికి మనకు కుదరదు, కానీ ఊర్లలో అయితే ఈ సీన్ని బాగా చూడవచ్చు. ఎక్కడైతే గద్దలు పైన తిరుగుతూ ఉంటాయో అక్కడ కింద కొన్ని మృత కళేబరాలు పడేసి ఉంటాయి. అంటే ఊరు బయట ఎక్కడైనా అది చనిపోయినటువంటి ఆవు కావచ్చు, బర్రె కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇంకేమైనా ఉంటే దాన్ని ఊరు బయటకు ఈడ్చేస్తారు. ఈడ్చేసినప్పుడు అక్కడ మాత్రం పైన గద్దలు తిరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్తున్నామంటే, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ తీర్పు అనేది ఉంటుంది. మరి తీర్పు ఉన్నప్పుడు ఆ తీర్పుకి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ సాతాను కూడా ఉంటాడు. అంతకుముందు కొన్ని వారాల ముందు బ్రదర్ భూషణం గారు చెప్పారనమాట, ఒక బాటిల్ నిండా నీళ్ళు నింపామనుకోండి, నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్గా గాలి నిండిపోతుందంట. అంటే సాతాను కూడా అలానే బ్రదర్ ఆ విధంగా క్లియర్గా చెప్పారు ఆ రోజు. అంటే సాతాను రానికి మనం నింపాల్సిన అవసరం లేదు. ఆత్మీయత ఖాళీ అయినా కొద్దీ సాతాను వచ్చి ప్రవేశిస్తూనే ఉంటుందన్నమాట. కనుక ఆత్మీయత గుండె నిండా కూడా మన ఆత్మీయత నింపుకొని ఉన్నప్పుడు మరి సాతాను మన దగ్గర ప్రవేశించదు. కనుక మరి మన కుటుంబ సభ్యుల మధ్యలో దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏ విధంగా ఉంది, మరి అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా?
ఆ చేస్తున్న ప్రయత్నంలో మరి మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాము, ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులని మనం ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నాము, వాళ్ళ యొక్క ఆత్మస్థితిలో కూడా మనం ఎదగడానికి ఏ విధంగా సహాయపడుతున్నాము, లేదా మన ఒక్కరి గురించి ఆలోచిస్తున్నామా? ఇలా ఆలోచించినప్పుడు మరి దేవుని యొక్క హెచ్చరిక మన ఇలా ఏమైనా ఉంటుంది. మరి లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అంత మంచి పనులు చేసినట్టు రిబ్కాను గుర్తు చేసుకోమని చెప్పలేదు అక్కడ. లోతు భార్యను మాత్రమే జ్ఞాపకం చేసుకోమని. ఎందుకంటే దేవుడే ఆమెను రక్షించాలనుకున్నాడు, కానీ తను చేసినటువంటి తప్పు ద్వారా, అంటే తన పాపపు జీవితం వైపు కావచ్చు, తన పాత జీవితం వైపు కావచ్చు, లేఖలోకపరమైనటువంటి జీవితం కావచ్చు, ఆమె ఒక క్షణం పాటు తిరిగి చూసింది. కొన్నిసార్లు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఒక్క క్షణంకి ఏమైపోయేది, ఎట్లా రక్షించాలనుకున్నది బయటకు కాదు. ఒకసారి తీర్పు తీర్చాడంటే ఇంకా మనం రానికి వీల్లేదు. కనుక అవకాశం ఉన్నప్పుడే మనము ఆ న్యాయమైనటువంటి తీర్పులోనికి వెళ్ళనీకి మరి దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకునే ప్రయత్నం అనేది మనం చేయాలి. మరి లోతు భార్యలాగా ఎప్పుడైతే మనం తిరిగి చూస్తామో దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఈ అవకాశాన్ని మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. మరి దీన్ని ఒక చిన్న పాట ద్వారా నేను తెలియజేసి ఈ వాక్య భాగాన్ని నేను ముగించాలనుకుంటున్నాను. యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, నే వెనుదిరుగా నే వెనుదిరుగా నే వెనుదిరుగా నే వెనుదిరుగా, నా ముందు సిలువా నా వెనుక లోకం, నా ముందు సిలువా నా వెనుక లోకం, నా ముందు సిలువా నా వెనుక లోకం, నే వెనుదిరుగా నే వెనుదిరుగా నే వెనుదిరుగా నే వెనుదిరుగా. మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ వెనుదిరిగితే మన జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. మరి ఈ తీర్పు అనేది మరి పర్సనల్ అయినటువంటిది. అంటే ఒక తీర్పు ఇద్దరికి ఉండదు. నువ్వు చేసిన కార్యక్రమాలను బట్టి మనకు తీర్పు ఉంటుంది. అంటే తీర్పు అనేది వ్యక్తిగతమైనటువంటిది. సాధారణ దినాల్లో కూడా సిద్ధపాటుతో కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక ఏ దినమైనా సరే ఎత్తబడితే ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండే విధంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఉండాలనేటువంటి తెలుసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి మరి ఈ సంఘ పెద్దలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.